గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు భారతదేశ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. దాని పేరే ఆంపియర్ నియో అనమాట. వాస్తవానికి ఆంపియర్ నియో అనేది ఆంపియర్ మ్యాగ్నస్ EX కి అప్గ్రేడ్ వెర్షన్ అనమాట. కొన్ని మేజర్ అప్డేట్స్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. మరి ఆంపియర్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ మన ఆంపియర్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిజైన్ గురించి మాట్లాడుకుంటే, ప్రీవియస్ గా ఆంపియర్ మ్యాగ్నస్ EX డిజైన్ ఎలా ఉందో సిమిలారిటీస్ చాలా దగ్గరగా అయితే ఉంటుంది. బట్ కొంచెం గ్రాఫిక్ ఎలిమెంట్స్ మరికొన్ని అయితే యాడ్ చేశారు అనమాట. దీనివల్ల కొంచెం షార్ప్ డిజైన్ కింద అయితే మనకి ఆంపియర్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇందులో మేజర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ప్రీవియస్ గా మనకి ఆంపియర్ మ్యాగ్నస్ EX లో 10 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ ఆఫర్ చేస్తే, ఈ స్కూటర్లో వచ్చి 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ ఆఫర్ చేయడం ద్వారా మరింత స్టెబిలిటీ యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కంఫర్ట్ లెవెల్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ ఆఫర్ చేసినప్పటికీ ఈ స్కూటర్లో ముందు వెనక కూడా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇందులో ఉన్న మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే, ఈ స్కూటర్ యొక్క స్పీడ్ కూడా ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే దీని స్పెసిఫిక్ రేటెడ్ పవర్ మోటార్ కెపాసిటీని అయితే వీళ్ళు రివీల్ చేయలేదు. మేబీ ఒక 1.5 కిలోవాట్ వరకు మోటార్ కెపాసిటీ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో ఉన్న బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే, ప్రీవియస్ గా ఆంపియర్ కంపెనీ వాళ్ళు NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళు LFPకి అప్గ్రేడ్ అయ్యారు. 2.3 కిలోవాట్ అవర్ LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంతో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ ఆశ్చర్యకరంగా 80 to 90 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. వాస్తవానికి ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి చాలా కంపెనీస్ 100 కిలోమీటర్స్ ఇంకా ఎక్కువ అని క్లెయిమ్ చేస్తున్నాయి, కానీ వీళ్ళు 80 to 90 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. బట్ దీని రియల్ రేంజ్ అనేది మనకి ఆ బండి సంబంధించి ఇన్ కేసు మేము రేంజ్ రివ్యూ టెస్ట్ చేస్తే కనుక అప్పుడు మీకు రివీల్ చేస్తాము. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు 7.5 amps ఛార్జర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఛార్జింగ్ టైం వచ్చి 5 నుండి 6 గంటలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 150 kgల లోడ్ కెపాసిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిల్లీమీటర్లు. ఇక బ్యాటరీ ప్యాక్ కంపెనీ వాళ్ళు అయితే ఆశ్చర్యకరంగా, నాకు తెలిసి ఈ స్కూటర్లో మేజర్ అప్డేట్ ఏదైనా ఉందంటే అది దాని గురించి చెప్పుకోవాలి. 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది ఎక్స్టెండెడ్ వారంటీ కాదు, బై డిఫాల్ట్ మీరు ఎలక్ట్రిక్ స్కూటర్తో కొనుగోలుతోనే 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆంపియర్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు మీకు లభిస్తుంది. అలానే ఈ స్కూటర్లో మరికొన్ని ఆప్షనల్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. IoT ఎనేబుల్డ్ ఫీచర్స్ కోసం లైవ్ ట్రాకింగ్, ఫైండ్ మై స్కూటర్, యాంటీ థెఫ్ట్ అలారం, 2 అలర్ట్. సో ఇప్పటిదాకా మీకు చెప్పిన ఫీచర్స్ అన్ని కూడా ఆప్షనల్ అనమాట. మీరు అడిషనల్ అమౌంట్ పే చేస్తే కనుక IoT కనెక్టెడ్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ కొంతమంది ఆంపియర్ మ్యాగ్నస్ EV కస్టమర్స్ కొన్ని డౌట్ ఏంటంటే, అదేంటి ప్రీవియస్గా ఆంపియర్ మ్యాగ్నస్ EX 3 సంవత్సరాల వారంటీ ఇచ్చారు, ఇప్పుడు ఇలాంటిది నియోకి వచ్చి 5 years ఏంటి? ఈవెన్ వీళ్ళ ఫ్లాగ్షిప్ మోడల్ అయిన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా బేస్ వారంటీ కింద 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ ఇచ్చిన ఈ కంపెనీ వాళ్ళు, అలాంటిది నియో ఎలక్ట్రిక్ స్కూటర్కి ఏకంగా 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ ఇవ్వడానికి కారణం ఏంటని క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ దీనికి స్పెసిఫిక్ 100% ఆన్సర్ కాదు, కానీ కొన్ని ఇంటర్నెట్లో మనకి ప్రజెంట్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్ న్యూస్ సరిగ్గా ఫాలో అయితే కనుక, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళైతే IPOకి అయితే వెళ్తున్నారు అనమాట. వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ డొమైన్లో భాగంగా. సో IPOకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఒక హైయెస్ట్ వారంటీ ఆఫర్ చేయడం కానివ్వండి, అలానే వీళ్ళ కొత్త వేరియంట్ కూడా తీసుకొచ్చారు అని అనుకోవచ్చు. బట్ ఇది 100% కాదు, కానీ ఇది కూడా ఒక కారణం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రైస్ పరంగా చూసినట్లయితే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు అయితే వీళ్ళ ఆంపియర్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ని 80,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. ఇక వీళ్ళ ఆంపియర్ బ్రాండ్ కింద అయితే ఇప్పుడు ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు ఆంపియర్ బ్రాండ్ కింద కూడా కొత్త రేంజ్ వేరియంట్స్, అంటే మనకి ఆంపియర్ నెక్సస్ కానివ్వండి, మ్యాగ్నస్ కానివ్వండి, ఇప్పుడు నియో కానివ్వండి, నాన్ రిజిస్టర్లో రియో కానివ్వండి, ఇటువంటి మల్టిపుల్ వేరియంట్స్ అయితే కంపెనీ నుంచి ఆఫర్ చేస్తున్నారు. కొత్తగా ఏదైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయినప్పుడు మార్కెట్లో దాన్ని తీసుకోవచ్చా లేదని మీకు డౌట్స్ ఉంటాయి. దానికోసం మన ఈవీ కుర్రాడు కోర్సుని అయితే ఆఫర్ చేస్తున్నాం. మీరు కొత్తగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో వచ్చినప్పుడు ఆ స్కూటర్ని తీసుకోవాలా వద్దని చెప్పి మీకు మీరుగానే ఒక డెసిషన్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఈవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.